బట్ ఇక్కడ ఇప్పుడు మీ కథలోనే ఒక విచిత్రమైన క్యారెక్టర్ హీరోయిన్ కదా, అసలు ఆ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నది ఈ కథకి ఏ విధంగా వైటల్ పాయింట్, దాని తాలూకా రిఫ్లెక్షన్ సినిమా కథ మీద ఏ విధంగా దాన్ని డ్రైవ్ చేయడానికి అది పెట్టారు అంటే ఇక్కడ ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి వైఫ్గా రావడం అతనికి ఒక నరకమే కదా. నరకంతో పాటు అతను అనుకున్న గోల్ అచీవ్ చేయలేడు. ఆ గోల్ ఏంటన్నది సినిమా చూడాలి. అసలు ఫస్ట్ గోల్ ఏంటి మ్యారేజ్ అయిన తర్వాత? ఇప్పుడు హీరోకి పెళ్లి చేసుకుని ఒక పర్టికులర్ పాయింట్ని అచీవ్ చేయాలని ఉంటుంది వంశపారంపర్యంగా. అది పాయింట్ చెప్పకూడదా? అంటే వాళ్ళ ట్రైలర్లో కూడా చెప్తారని నేను అనుకోవట్లేదు కాబట్టి నేను చెప్పకూడదు. సరే. సో అది అచీవ్ చేయడానికి అతనికి ఒక అమ్మాయి, ఒక భార్య కావాలి. కానీ ప్రాబ్లం ఉన్న ఆవిడ వచ్చింది, తెలియదు, ముందు తెలియదు. సో తను సఫర్ అవుతున్నాడు. అండ్ ఫస్ట్ టైం తెలిసినప్పుడు ఏంటి సీన్? టీజర్లో పెట్టాం కదా, ముట్టుకుంటే షాక్ కొట్టిందంటే మీ జన్మజన్మల బంధం రా, అందుకే షాక్ కొట్టింది. మీరు రామ్ చరణ్ మగ కాజల్, అందుకే జన్మజన్మల బంధం, అది షాక్ కాదు, మీ అనుబంధం జన్మజన్మల నుంచి వస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అని రామ్ చరణ్ కాజల్ టీజర్లో పెట్టారు కదా. అదేలే. సో ఆయన రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది, తర్వాత ఇంకా అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే అసలు మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత దే గెట్ క్లోజర్ ఫిజికల్లీ, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇంకేం పెళ్ళి అంతే. అదే నా కథ అంతా. అంతే. అంటే అతని ఫ్రస్ట్రేషనే కామెడీగా ఉంటుంది. అంటే అతను ఇలాంటి అమ్మాయి దొరికింది ఏంట్రా అన్నది. అంతే కదా. ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంటే ఎట్లా, ఇంకెలా బతుకుతాడు కాదు. ఎందుకు అది ఆ పాయింట్ రైటరు డైరెక్టర్ మీ భరత్ దర్శన్ ఎందుకు గెయిన్ చేసాడని నీకు అనిపించింది? ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా నువ్వు అర్థం చేసుకుంటావు కదా, ఈ కథను ఎందుకు ఇలా రాశాడు అని చెప్పి. ఎందుకు రాశాడు అలాగా? అసలు బేసిక్గా ఓన్లీ జనరేట్ కామెడీ అలా అని కాదు సార్. అంటే మనకి ఏ సినిమాలో అయినా ఒక హీరో ఉంటే ఒక విలన్ ఉండాలి. అవును. ఒక దేవుడు ఉంటే ఒక దెయ్యం ఉండాలి. అవును. అప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎస్. సో కథ ముందుకెళ్తుంది, లాస్ట్కి ఒక సొల్యూషన్ వస్తుంది. దీంట్లో విలన్ ఇది కాదు, సిచ్యువేషన్సే విలన్. ఇక్కడ హీరోయిన్ది ఒక ప్రాబ్లం, హీరోది ఒక ప్రాబ్లం, వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోవడం, సొల్యూషన్ కోసం ప్రయత్నించే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎమోషనల్గానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫన్నీగా కూడా ఉంటుంది. ఓకే. అంటే మామూలుగా కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు అనుకో, అది వేరే విషయం. రిలీజ్ జూలై 17 పెట్టుకుని ఇంకేముందిలే, 17 అంటే నెక్స్ట్ వీకే, నెక్స్ట్ ఫ్రైడే, రేపు ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే చెప్పలేరు. బట్ ఒక నువ్వు కూడా థియేటర్ నుంచి వచ్చావు అంటే రైటింగ్ మీద నీకు కూడా కొంత గ్రిప్ ఉంటుంది. ఇది ఎంతవరకు హెల్ప్ అయింది సినిమాకి, ఈ కథకి? ఆ అమ్మాయికి ఉన్న ఆ ప్రాబ్లం, ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంటుందా దానివల్ల? తను ఇబ్బంది పడడానికి అంటే అలవాటు అయిపోయింది ఇంకా, తనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సరే, పక్కన సంగతి ఏంటనే, పక్కన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అది అనేది అప్పుడు మరి ఆ అమ్మాయి కూడా ఎట్ ఎ టైం ఫీల్ అవ్వాలి కదా. ఫీల్ అవుతుంది. అంటే ఎందుకు ఇలా పుట్టాననే సందర్భం కూడా వస్తుంది, బాధపడుతుంది. అంటే తన చుట్టూ ఉన్న సొసైటీ తన వల్ల ఇబ్బంది పడుతుంది. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో తనకి ఎందుకు ఇలాగా, నాకే అంటే చిన్నప్పటి నుంచి ఉంటుందా ఇది? పుట్టినప్పటి నుంచి ఉంటుంది, పుట్టినప్పటి నుంచి. అది ప్రాబ్లం, డిసీజ్, అది వ్యాధి. ఓ, డిసీజ్ కింద అంటే చాలా రేర్గా ఉన్నారు వరల్డ్లో, 2-3 గూగుల్లో చూశాను నేను. అవునా? సో అది హార్ట్ బీట్, మనకు మామూలుగా పల్స్ 72 అంటారు కదా, 72 దాటితే ఆ అమ్మాయికి అది ఆనందంలో, ఆవేశంలో, పరిగెత్తినప్పుడు, భయపడినప్పుడు ఏ విధంగా 72 దాటినా ముట్టుకుంటే షాక్ పడుతుంది. అదే అమ్మాయి ప్రాబ్లం. ఓకే. సో దానివల్ల అమ్మాయి చాలా కామ్గా ఉండాలి, షాక్ కొట్టకూడదు. అంటే ఓ, కూల్గా ఉండాలి, కరెంట్ జనరేట్ 72 దాటకూడదు. 72 దాటకూడదు. అదే కూల్గా ఉంటే 72 దాటాలి. ఏ ఎక్సైట్మెంట్ వచ్చినా, ప్రేమతో ఎక్సైట్మెంట్ వచ్చినా షాక్ కొడుతుంది, భయంతో భయపడినా కూడా షాక్ కొడుతుంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఎంతో కొంత కరెంట్ ఎలాగా పాస్ అవుద్ది. అవును కదా? అవును. లెట్ us బి వెరీ ప్రాక్టికల్. అవును. వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్ట్లా, ఇప్పుడు ఫ్రెండ్సే, మేల్ టు మేల్ ఫ్రెండ్సే ఉన్నారు అనుకో, సరదాగా మంచి జోష్ వచ్చినప్పుడు
ఒక హై పాయింట్ వచ్చినప్పుడు అందరూ చేతులు కట్టుకుని భుజాల మీద చేతులు వేసుకుని కౌగిలించుకుని ఒక మూమెంట్ ఉంటుంది కదా, అది ఎక్సైట్మెంటే కదా. అవును. అది దట్ ఆల్సో జనరేట్, అది కూడా ఎలక్ట్రిసిటీ కరెంటే. బట్ అక్కడ షాక్ కొడుతుంది ఫ్రెండ్స్ దగ్గర. హ్యాపీగా ఉన్నా కూడా షాక్ కొడుతుంది. 70 దాటకూడదు. అదే EMI కాదు, నేను మామూలుగా జనరల్ గానా, జనరల్ గా friends లో మీకు హై పాయింట్ వచ్చినప్పుడు అనుకో, ఒకరి మీద ఒకరు పడిపోతారు, దొల్లుతారు, కౌగులించుకుంటారు. ఇవన్నీ ఈవెన్ ఫ్రెండ్స్ మేల్ టు మేల్ లో కూడా ఉంటుంది కదా, బాయ్ ఫ్రెండ్స్ లో కూడా. అందులో ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చిన ఈ సమస్య ఫైనల్ గా క్లియర్ అవుతుందా, ట్రీట్మెంట్ లో తగ్గుతుందా, లేకపోతే ఈ అమ్మాయితో ఈ భర్త అనే తిరువీరికి ఏమిటి కష్టాలు? ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇచ్చాడు. అంటే ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం దాన్ని ఎలా ఎండ్ చేయొచ్చు అనే దానికి ఒక ప్రాసెస్లో ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, ఎలా హస్బెండ్ అండ్ వైఫ్ కలవగలిగారు అన్నదానికి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు. అది ఒక్క వారంలో సినిమా థియేటర్. నీకు అది ప్రాక్టికల్ గా అనిపించిందా, సినిమాటిక్ గా అనిపించిందా? రేపు సినిమా చూసిన తర్వాత ఏంట్రా ఇంత సినిమా నడిపి ఈ డైరెక్టర్ ఏంటి ఇలాగే ఎంత ఫీబుల్ గా, అంటే నమ్మసఖ్యం కానీ ఒక సొల్యూషన్ ఇచ్చేటేంటి అని లేదు. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ ఎమోషన్తో ముడిపడి ఉంటుందో అది దానికి లాజిక్ వర్తించదు. అంటే మనం ఎప్పుడు అందులో లూప్ హోల్స్ ఎతుకుతామంటే కన్విన్స్ అవ్వనప్పుడు, ఇది ఎలా అవుతుంది అని మనం నమ్మకం కలిగించలేకపోయినప్పుడు ప్రశ్నలు ఇంకా ఒకదానితో పాటు ఇంకోటి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ని చెప్తామో, ఇలా కూడా అవుతుంది అనేలాగా, ఇలా కూడా అవ్వచ్చు అనేలాగా చెప్తాము, అవ్వక్కర్లేదు అవ్వచ్చు అనే స్కోప్ ఉంది అనిపిస్తే మనం సాటిస్ఫై అయిపోతాం. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ ఆడియన్స్ కి ఫైనల్ గా దక్కుతుంది. అది ఇదే మెడికల్ టెక్నికల్ సైకలాజికల్ అది చెప్పు ఒక వారం అది స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది సార్. నాకు పర్సనల్లీ నాకు చాలా ఎమోషనల్. చూసుకున్నావా సినిమా మొత్తం? ఓకే, నీ గ్రేడ్ ఏ రేంజ్ లోకి వెళ్తుంది ఈ సినిమాతో? అంటే ఐశ్వర్య రాజేష్ ఈవెన్ తెలుగు, మనం ఇందాక అనుకున్నట్టుగా ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం, నౌ షీస్ ఒక రెకనింగ్ హీరోయిన్ తెలుగులో కూడా. అంతకుముందు అక్కడ 1-2-3 చోట్ల నాకు తెలుగులో మంచి హిట్ పడలేదని అనుకున్నది, అదేదో సంక్రాంతికి వస్తున్నంత కరువు తీర్చేశాడు అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు దాన్ని మీరు ఈ సినిమాలో యూటిలైజ్ చేసుకుంటున్నారు, అమ్మాయికి ఉన్న కదా. ఇప్పుడు నువ్వు నీకు బోల్డ్ బిడియం, నీలో విపరీతమైన కాంప్లెక్స్, నువ్వు చాలా అంటే పెద్ద బిల్డప్లు అవి లేనోడివి, నువ్వు మామూలు యూఆర్ ఏ జనరల్ బాయ్, నార్మల్ బాయ్ కదా. ఇప్పుడు ఈ అమ్మాయితో యాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు నీ ఆపసోపాలు ఎలా పడ్డావు? అంటే లక్కీలీ ఏంటంటే టక్ జగదీష్కి ఆపసోపాలు అయిపోయాయి. ఒక 15 రోజులు అప్పుడు యాక్ట్ చేశాను కాబట్టి ఫేవరెట్ యాక్టర్స్ అండ్ సీనియర్ యాక్టర్లు అందరూ ఉండడం వల్ల ఏంటంటే ఒక ఫెమిలియర్ పర్సన్ అన్నప్పుడు సగం ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. నేను ఆల్రెడీ మాట్లాడున్నాను, పని చేస్తున్నాను అనే దాంతో ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం కాంబినేషన్ అంతే. ఓకే, సో దానివల్ల అంత ఇబ్బంది పడే అవసరం రాలేదు ఈసారి, అప్పుడు ఉండింది. ఇప్పుడు ఆవిడని ఒక యాక్ట్రెస్ గా నువ్వు చాలా మంది, నువ్వు నటించకపోయినా చాలా మంది హీరోయిన్స్ ని వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. తను ఆ ర్యాంక్ హీరోయిన్, అనుష్క అంటే అరుంధతి లాంటి సినిమా చేశారు అని ఒక్కొక్క హీరోయిన్ మీద ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. జనరల్ గా ఒక జడ్జిమెంట్ ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పాలంటే నువ్వు ఒక బడ్డింగ్ హీరోగా వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్? ఫస్ట్ నేను ఫ్రెండ్ ల్యాప్టాప్లో కాకముట్టే చూశాను సార్. చూసి 2 పిల్లలకు తల్లిలా చేశారు. ఆవిడెవరో నాకు తెలీదు. తమిళ సినిమా సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూశాను. అసలే ఇంగ్లీష్ అంతంత మాత్రం, సబ్‌టైటిల్స్ చదివి మళ్ళీ పాజ్ కొట్టి ప్లే కొట్టాలి నేను. సో అది ఎమోషన్ కంటే ముందు కథ చదువుకోవాలి నేను సినిమా చూడడం కంటే. అవును, ముందు గూగుల్లో చదువుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఎరా ఎక్కడికి వెళ్తున్నావు అనేది కింద ఇంగ్లీష్లో పడితే తమిళ్లో వాళ్ళు మాట్లాడతారు, ఇంగ్లీష్లో పడుతుంది కదా. నేను దాన్ని పాజ్ కొట్టి ఎరా ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఓయ్ బాయ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది పడుతుంది కదా, అది చదివి ఓకే మళ్ళీ కంటిన్యూ కొట్టాలి. మళ్ళీ స్పేస్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ముందుకెళ్తే మళ్ళీ స్పేస్ బటన్ ఆపాలి మళ్ళీ. ఫర్ ఎవ్రీ డైలాగ్ అయిపోవాలి అప్పుడు. సో నా 4 రోజులు పట్టిందా సినిమా? నా స్పీడ్ అంతే.
సో దాంట్లో సినిమా చూసినప్పుడు ఎవరు ఇంత బాగా చేస్తున్నారు అనుకుని గూగుల్కి వికీపీడియాకి వెళ్ళిపోయి చూశాను. తర్వాత అప్పటి నుంచి ఆవిడ వర్క్స్ చూడడం మొదలు పెట్టాను. అది వడ చెన్నై అవ్వచ్చు, కాపే రణసింగం అవ్వచ్చు, తను చేసిన ఫరానా, ఇవన్నీ సినిమాలు కూడా, డ్రైవర్ జమ్, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈజీ ఉంటుంది తనలో యాక్ట్ చేసేటప్పుడు. అరే ఎంత ఫ్లాలెస్గా యాక్ట్ చేస్తున్నారు, ఎంత ఈజీగా అలవోకగా యాక్ట్ చేస్తున్నారు అనిపించేది. ఈవిడ సినిమాలు చూస్తూ చూస్తూ ఫ్యాన్ అయిపోయాను. వరల్డ్ ఫేమస్ లవర్ ఈవిడ తెలుగు సినిమా చేస్తున్నారు అనిపించినప్పుడు ఒకసారి దూరం నుంచి అయినా చూద్దాం అనేంత ఇష్టం తన యాక్టింగ్. కాలం కలిసి వచ్చి టక్ జగదీష్లో తనతోనే యాక్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఐశ్వర్యం కలిసి వచ్చింది. అప్పుడు కొంత వచ్చింది, ఇప్పుడు పూర్తిగా వచ్చింది. అది సార్, కాకపోతే ఐశ్వర్యం కరెంటుతో పాటు వచ్చింది. అవును దాన్ని బాగా ఎంజాయ్ చేసావు ఆ క్యారెక్టర్. సార్ అంటే ఒకటి ఫ్రీ ఫ్లో, ఒకటి అంటే తెలంగాణ నుంచి అయి ఉండడం వల్ల డైలెక్ట్ కాన్షియస్నెస్ ఉండదు. పాపం ప్రతాప్ చేసినప్పుడు, ప్రీ వెడ్డింగ్ చేసినప్పుడు చివర్లో లేకపోతే ఎంటైర్ డైలాగు నేను డైలెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇది తెలంగాణ డైలెక్ట్ మీద సినిమా. మరి ఏంటి ఓ సుకుమారి టైటిల్ ఏంటి? అంటే హీరోకి నేను చేసుకో పిల్ల సుకుమారంగా ఉండాలి అనుకుంటూ ఉంటాడు. మన తెలంగాణలో అలాగే అంటారా? మరి సుకుమారంగా చేయకు నువ్వు అంట. అంటే సుకుమారమే అంటే మరి కోమలం అన్న ఫీలింగ్. అది ఇక్కడ కూడా సేమా? అంటే ఏం లేదు, మళ్ళీ లేకపోతే ఇడుపుగా అయితే గొడవలు అలా ఏం లేదు. సుకుమారంగా అంటే నన్ను కూడా నా ఇంట్లో తిట్టేవాళ్ళు. ఏంటంటే నేను ఊరికే ఏదన్నా కట్టెలు ఊర్లో పొలంలో కానీ లేకపోతే ఇంటి దగ్గర అయినప్పుడు కట్టెలు కాసేపు గొడ్డలు పట్టుకుని ఇవన్నీ నాకు కాయలు వచ్చేవి. అంటే ఇక్కడ జిమ్లో డంబెల్ పట్టుకున్నప్పుడు కాయలు వచ్చేవి. ఏంటంటే వీడు మరీ సుకుమారంగా పెరిగిండ్రా, అమ్మ ఒక్కసేపు జరిసేపు గొడ్డలు పట్టుకుంటేనే కాయలు కాస్తాయా, ఇట్లా అనేటోళ్ళు. అది చిన్నప్పటి నుంచి ఉన్నది, అది కొత్తగా. సో అది ఫెమిలియర్. మీ అంటే లాంగ్వేజ్లో ఉంటే పర్వాలేదు, అయితే తెలుగు టైటిల్ పెట్టారని గొడవ అయితే లేదు. అది తెలుగు తెలంగాణ అన్ని చోట్ల అదేనా? ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.